ప్రెగ్నెన్సీలో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా పెద్ద పెద్ద సమస్యలకి దారితీస్తాయి. ఈ రోజు నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే సందర్భంగా ప్రెగ్నెంట్ మదర్స్ అవాయిడ్ చేయవలసిన 5 మిస్టేక్స్ గురించి మనం తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ స్వర్ణలత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ వర్కింగ్ ఎట్ జెమ్స్ హాస్పిటల్. మొదటిది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ డ్రింకింగ్. ప్రెగ్నెన్సీలో పొగ తాగడము మరియు మద్యం తాగడము చేయకూడదు. ఒకవేళ ఇవి గనక తీసుకుంటే బేబీస్ కి శారీరక సమస్యలు, ప్రవర్తన లోపాలు, అలాగే మానసిక సమస్యలు వస్తాయి. దీన్నే మనం ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అంటాము. ప్రెగ్నెన్సీలో కెఫీన్ యొక్క పరిమితి 200 mgకి మించి ఉండకూడదు. అంటే ప్రెగ్నెన్సీ మదర్స్ డైలీ 2 చిన్న కప్స్ ఆఫ్ కాఫీ కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ఈ కెఫీన్ టీలోను, కాఫీలోను, డార్క్ చాక్లెట్స్ లోను, కూల్ డ్రింక్స్ లోను ఉంటుంది. ప్రెగ్నెన్సీలో డాక్టర్ సలహా లేకుండా ఏ మెడిసిన్స్ కూడా తీసుకోకూడదు. ఏ ప్రాబ్లం అయినా కూడా డాక్టర్స్ ని సంప్రదించాకే ఆ మెడిసిన్ వేసుకోవడం చేయాలి. ప్రెగ్నెన్సీలో ఆహారం పూర్తిగా వండిన తర్వాతే తినాలి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా వాష్ చేసుకొని యూజ్ చేయాలి. అలాగే మాంసాహారం పూర్తిగా ఉడికిన తర్వాతే తినాలి. అలాగే చేతులు కూడా బాగా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రెగ్నెన్సీలో కొన్ని ప్రమాద సూచనలను అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. మొదటి 3 నెలలలో రక్తస్రావం కావడము, అలాగే జ్వరం రావడము, హై బీపీ ఉండడము, హై షుగర్ ఉండడము, కాళ్ళవాపులు, తలనొప్పి, తల మసకలు కమ్మడము, ఛాతీలో మంట, బ్లీడింగ్, ఇవి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. గుర్తుంచుకోండి, సురక్షిత మాతృత్వం ప్రతి ఒక్క మహిళ హక్కు. అలాగే సురక్షితమైన శిశువు సురక్షితమైన తల్లి మీదే ఆధారపడి ఉంటుంది. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఫాలో జెమ్స్ హాస్పిటల్. థ్యాంక్ యూ.